గలతీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో పౌలు భక్తుడు అంటున్నాడు, సిలువ యందు తప్ప మరి దేని యందు కూడా నేను అతిశయపడను. ఐ విల్ నాట్ గ్లోరీ ఇన్ ఎనీథింగ్ అదర్ దాన్ ద క్రాస్. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించడం నాకు దూరం అవును గాక. దానివల్ల నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. యేసు ప్రభు సిలువను ఎత్తుకొని సాగిపోయినాడు, సిలువ మరణం పొందినాడు. ఆయన వెంబడించేవారు ప్రతిరోజు సిలువను ఎత్తుకోవాలి అని అంటున్నాడు. ప్రతిదినం తమను తాము ఉపేక్షించుకోవాలి. సెల్ఫ్ డినయల్ అంటే నిన్ను నీవు ఉపేక్షించుకుంటున్నావు, నీవు మరణించినావు అంతే. యు ఆర్ డెడ్ టు ద వరల్డ్, యు ఆర్ లైవ్ టు క్రైస్ట్. నీవు మరణించినావు, నీవు సిలువ వేయబడినావు. నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందినావో, ప్రభువును రక్షకునిగా స్వీకరించినావు, మరి నీవు సిలువకు కొట్టబడినావు, క్రీస్తుతో మరణించినావు. ఇక జీవించినది నీవు కాదు, క్రీస్తే నీ యందు జీవిస్తున్నాడు. అందుకే నిందలైన, అవమానాలైన, దుఃఖమైన, భారమైన, దెబ్బలైన, కష్టాలైన, సుఖాలైన అన్నీ కూడా ప్రభు మహిమార్థమే. ప్రభువుకు నా పట్ల ఒక ప్రణాళిక ఉందని నువ్వు సహించి వహించి అందరినీ క్షమించి ప్రేమించి క్రీస్తు మనసును, క్రీస్తు స్వభావాన్ని, క్రీస్తు శక్తిని లోకానికి అందిస్తున్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా.